నేనేమి చదువుకున్నాము జ్ఞానవంతురాలు కాదు, కానీ నాకు జ్ఞానం అయితే దేవుడు ఇచ్చిన జ్ఞానమే, కానీ నేనైతే జ్ఞానవంతురాలు కాదు. జ్ఞానం గురించి సామెతలంతా జ్ఞానం గురించే ఉంది. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞానం కలన వారే. మేమంటే పెద్దవాళ్ళం, కానీ మాకంత జ్ఞానం లేకపోవచ్చు, అంత టెక్నాలజీ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన యవనస్తులందరూ కూడా టెక్నాలజీ కలిగిన వారు కాబట్టి చాలా జ్ఞానంగా ఎన్నో జవాబులు క్వశ్చన్లు అన్ని వాటికి వారు ఆన్సర్లు చెప్పారు. అన్ని జ్ఞానం కలిగి జీవించారు. దేవుడు ఇచ్చిన భాగ్యం వారికి దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎస్తేరు చెప్పిన భయభక్తుల కోసం కూడా భయం కలిగి జీవించాలంటే చాలా ధైర్యం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. అది మనకి సామెతల్లో 15 సార్లు రాస్తుంది. అందులో భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అలా మనం ప్రతి దాంట్లో భయభక్తి కలిగి నడుచుకోవాలి ప్రతి విషయంలోనే. నాకైతే చదువు రాదు, అది ఆలోచించుకుని చదువుకొని దాన్ని ధ్యానం చేస్తాను. నాకైతే తప్పులు వచ్చినా నేను క్షమించండి. దానికోసం దేవుడు ఎన్నో భయభక్తులు, దేవుడి మాట వల్ల భయభక్తులు కలిగి ఉండాలన్నాడు. దేవుడు ఇచ్చిన మాటని మనం నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మనం భయం కలిగి ఉండటమే కాదు, మన కుటుంబంలో ఉన్న బిడ్డలను కూడా భయభక్తులు కలిగి నడిపించాలని మన సంఘంలో దైవజనులు ప్రతిసారి చెప్తారు. ప్రతి మాట భక్తి కలిగి జీవించాలి, యథార్థత కలిగి జీవించాలని మనకు చెప్తూ ఉంటారు. అది మనం ఇని వెళ్ళిపోతున్నామేమో, అది గమనించుకుని మనం ఇని వెళ్ళిపోకుండా దాన్ని భక్తితో భయముతో నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ప్రతిదానికి నీతిని అనుసరించాలంటే కూడా మనకు భక్తి కావాలి. నీతిని అనుసరించాలంటే భక్తి లేకపోతే నీతిని అనుసరించలేదు. నీతి లేనివాడు భక్తి చేయలేడు. భక్తి ఉంటేనే కానీ నీతిని కూడా అనుసరించగలడు. నీతిని అనుసరించాలంటే భక్తి నడుచుకోవాలంటే మనం దేవుడి వాక్యం చదవాలి. చదివితే అది భక్తి వస్తుంది. ఆ భక్తిని బట్టి మనం నీతిగా అనుసరించగలం. బయట ఉన్న జనం ఏంటి, మన నీతిని భక్తిని అనుసరించారు. అందుకే వారికి నీతి ఏమిటో తెలియదు, ఎలా మాట్లాడతారో వారికి తెలియదు, ఏమంటారో తెలియదు. మన మాట ద్వారా ఎందుకు మనం పవిత్రంగా ఉంచుకోవాలంటే, ఇప్పుడు మనం బైబిల్లో చదువుతున్నాం కాబట్టి మన నాలుక ద్వారా, మన నాలుకే మనకి మరణానికి దారట. అది మనం నడుచుకుంటాక మనకి వాక్యం ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి మనం వింటున్నాం కాబట్టి అది గ్రహించుకుంటున్నాం ఉండాలి కాబట్టి మనకి భక్తి వస్తుంది. మనకి దానివల్ల నీతి కూడా వస్తుంది. దాన్ని నీతిగా నడుచుకునే సహాయం ఇది వస్తుంది. మనం సోమరిగా ఉండకూడదన్న వాక్యం చూసే మన వాక్యంలో ప్రతి మాట సోమరిగా బ్రతికితే దాన్ని బ్రతుకులని. సోమరిగా ఉంటే ఏ పనైనా చేయలేము, ముందుకు వెళ్ళలేదు. ఆ సోమరిదానం నుంచి మన బద్దకత్వం పోగొట్టుకోలేదు. వాక్యం చదివితే దాని సోమరిదాన్ని ఎలా పోగొట్టుకోవాలో ప్రతి వాక్యం మనకు నేర్పించింది. దాని విషయంలో ప్రతిదీ మనకు లోబడి ఉండాలి. మనం ఏదైనా సరే దేవునితో నడిస్తే మనం ప్రతి విషయంలోనే నడవగలము, దాన్ని చేయగలము, భక్తి చేయగలము, సాధన చేయగలము, దాన్ని నీతితో నడుచుకోగలము. ప్రతిదీ దేవుని వైపు చూడకపోతే ఏది చేయగలము. దేవుని మాట వల్లనే ఇవన్నీ చేసి మన మాట చాలా మృదువుగా ఉండాలంట. మన నాలుకతో మాట్లాడే మాట మనకి మృదువుగా ఉండాలి. మృదువుగా లేకపోతే ఎదుట వారిని బాధ పెట్టేలా ఉండకూడదు. మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు అమ్మ అని మాట్లాడింది వేరే, మనం వేరే విధంగా మాట్లాడింది అది మాట మృదువుగా లేకపోతే వారికి చాలా బాధగా ఉంటుంది. మన మాట ఎంత మృదువుగా ఉంటుందో అంత వారు వింటారు. మా ఇదిలో కూడా ఎంతో మంది అంటారు, మీరు పక్క ఆవిడ కూడా మా దేవుడు నమ్ముకున్నాడు, ఆవిడ ఏదన్నా వస్తే మీ దేవుడు ఇలాగా మీ దేవుడు అలాగా అని వారిని అంటూ ఉంటారు అనమాట. అంటూ ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడు ఏమీ అనరు, కానీ మీరు గట్టిగా మాట్లాడతారు కానీ ఎప్పుడు నా దేవుడి కోసం విమర్శించరు అని వాళ్ళు అంటారు. నేనంటే విమర్శించడానికి మీరు తెలుసుకుంటే మా దేవుడు గొప్పవాడే, కానీ విమర్శించకూడదని మాకు బైబిల్లో కూడా చెప్తున్నారు. ఒకరిని విమర్శించకూడదు, పందులు లేక ఎదుట ముచ్చాలు వేయకూడదని. అలాగే మనం అన్యులు ఏదైనా మనం మన దేవుడి కోసం ధర్మంగా తింటున్నామని అనుకుంటాం, కానీ వారు ఎదురుకుండా మన దేవుడి కోసం అంటే వారు ఇంకో పదార్థాలు తీస్తారు. అందుకని మనం నాలుగుతో పాపం చేయకూడదు. మనం ఎవరైనా అనేటప్పుడు చేసేటప్పుడు వారు ఏం చేస్తారో అనుకుంటారు, మనం ఏం చేస్తున్నామో మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మన నాలుగుతో కూడా పాపం చేయకుండా ఉంటామని అనుకుంటున్నాం. నేను నీటిలో చెప్పిన ఏ మాటలో ఏం తప్పుగా ఉంటానని క్షమించండి.
దేవుని కొందరికి మా సంఘం కుటుంబంతో సమానం. మేము అందరినీ ప్రేమిస్తాం. మా అందరూ కొందరు ప్రేమిస్తారు. మనం గొప్పవాళ్ళు నిలబెట్టి మేము మన రిటైర్మెంట్ ఫంక్షన్కి